వర్గపోరు కంటిన్యూ అవుతోంది. సూర్యాపేటలో సీనియర్ నేతల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. సీనియర్ లీడర్ జానారెడ్డి కార్యకర్తల మీటింగ్ లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రత్యేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీల్లో దామోదర్ రెడ్డి ఫోటో పెట్టి పటేల్ రమేష్ రెడ్డి ఫోటో పెట్టలేదని ఆయన అనుచరులు గొడవకు దిగారు. దీంతో పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు జానారెడ్డి. అయితే వినకపోవడంతో రమేష్ రెడ్డి వర్గీయులపై సీరియస్ అయ్యారు జానారెడ్డి. అతి చేస్తే మర్యాద ఇవ్వమని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు ఉంటే ఉండండి లేదంటే వెళ్లిపోమంటూ రమేష్ రెడ్డి వర్గంపై సీరియస్ అయ్యారు జానారెడ్డి. దీంతో జానారెడ్డి తీరుపై సీరియస్ అవుతూ ఉన్నారు పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు. కాంగ్రెస్ లో వర్గపోరు కంటిన్యూ అవుతోంది. సూర్యాపేటలో సీనియర్ నేత జానారెడ్డి ముందే ఫ్లెక్సీల వివాదం జరిగింది. రైట్, దీనికి సంబంధించి గొడవకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్యను అడిగి తెలుసుకుందాం. జానయ్య. రైట్ హిమబిందు, ఏదైతే నల్గొండ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఏదైతే గత కొంతకాలంగా కొనసాగుతున్నటువంటి వర్గపోరు మరోమారు సూర్యాపేట పట్టణంలో రాత్రి జరిగినటువంటి సమావేశంలో వేదికగా ఈ వర్గపోరు మరోసారి బహిర్గతమైందని చెప్పవచ్చు. నిన్న సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో సీనియర్ నేత మాజీ మంత్రి సీనియర్ నేత జానారెడ్డి ముందే ఈ దామోదర్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి వర్గీయుల మధ్య వర్గపోరు ఒక్కసారిగా బగ్గుమందని చెప్పవచ్చు. సమావేశం జరుగుతున్న క్రమంలో అక్కడ ఏదైతే వచ్చినటువంటి పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ సమావేశం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల్లో దామోదర్ రెడ్డి ఫోటో పెట్టి పటేల్ రమేష్ రెడ్డి ఫోటో పెట్టకపోవడంపై ఈ వివాదం చెలరేగిందని చెప్పవచ్చు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో జానారెడ్డి, దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరంతా కూడా తమ పరిధిలో ఉన్నటువంటి 2 నుంచి 3, 4 నియోజకవర్గాలు వీరంతా కూడా తమ పట్టును కొనసాగిస్తూ వస్తున్నారు. అక్కడ ఎవరైతే వారు చెప్పిన అభ్యర్థులు కావచ్చు లేదంటే వారే పోటీ చేస్తూ కూడా ఎన్నికల్లో ముందుకెళ్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కొత్త వారికి కావచ్చు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశాలు దక్కకపోవడంతో ఆ నేతలంతా కూడా కొంతకాలంగా తమ అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా కూడా తమకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం తాజాగా ఇక్కడ అంటే తెలంగాణ వ్యాప్తంగా జరగనున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ
వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నిన్న సూర్యాపేట నియోజకవర్గంలో ఈ సమావేశం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి సూర్యాపేటకు సంబంధించి రామరెడ్డి దామోదర్ రెడ్డి మాజీ మంత్రి, ఈయన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనతో పాటు పటేల్ రమేష్ రెడ్డి, రేవంత్ రెడ్డి దగ్గర అనుచరుడిగా ఉన్నటువంటి పటేల్ రమేష్ రెడ్డి టికెట్ ఆశించినప్పటికీ దామోదర్ రెడ్డికే అధిష్టానం అసెంబ్లీ టికెట్ కేటాయించడం, ఆయన పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మరో ఆ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పటేల్ రమేష్ రెడ్డికి మంచి అవకాశం కల్పిస్తాము, ఎంపీగా కూడా పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పి అప్పటి ఏఐసిసి నేతలు కూడా స్వయంగా పటేల్ రమేష్ రెడ్డి ఇంటికి వచ్చి ఆమె ఇచ్చినప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయనకు టికెట్ రాకపోవడం, దీనికంటే ముందు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని చెప్పి కూడా ప్రచారం సాగింది. అయితే పటేల్ రమేష్ రెడ్డికి అవకాశం దగ్గరికి వచ్చి వెళ్తున్న క్రమంలో ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు, వర్గీయులు వీళ్ళంతా కూడా అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై అసహనం వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే రాత్రి జరిగినటువంటి ఈ సమావేశంలో దామోదర్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అక్కడ దామోదర్ రెడ్డి ఫోటో వేయడం కానీ పటేల్ రమేష్ రెడ్డి ఫోటో పెట్టకపోవడం పట్ల కూడా రమేష్ రెడ్డి వర్గీయులు ఒక్కసారిగా సీరియస్ కావడంతో అక్కడ నినాదాలు చేయడంతో చేయి పైన ఉన్నటువంటి సీనియర్ నేత జానారెడ్డి పటేల్ రమేష్ రెడ్డి వర్గీయుల పైన అసహనం వ్యక్తం చేస్తూ సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినకపోవడంతో ఇలా చేస్తే పార్టీలో ఉంటే ఉండండి లేదంటే వెళ్లిపోండి అంటూ ఆయన వాదించడం జరిగింది, వ్యాఖ్యానించడం జరిగింది. దీంతో ఆయన మాట్లాడిన తీరు పట్ల రమేష్ రెడ్డి వర్గీయులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ నేత అయి ఉండి అక్కడ జరిగిన పరిణామానికి ఎవరైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో వారికి ఇలా చేస్తే బాగుండదు, మరోసారి ఇలా కాకుండా చూసుకోండి అని చెప్పి సర్ది చెప్పే ప్రయత్నం చేయకుండా సీనియర్ నేత జానారెడ్డి తమనే నిందిస్తూ తమపైనే ఆగ్రహం వ్యక్తం చేసిన తీరు పట్ల కూడా రమేష్ రెడ్డి వర్గీయులు జానారెడ్డి తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న నేపథ్యంలో తమ గెలుపు ఆల్రెడీ ఖాయమైపోయింది అనే ధీమాతోటి కాంగ్రెస్ నేతలంతా కూడా ఇలా వ్యవహరిస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ గత కొన్ని రోజుల నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో మరోమారు వర్గపోరు ఉందనేది మాత్రం నిన్న సూర్యాపేట కేంద్రంగా జరిగినటువంటి సమావేశంలో బహిర్గతమైందని చెప్పవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ జానయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.